నమస్తే, నేను సిరి. భయ్యా సన్నీ యాదవ్ ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పొచ్చు, యూట్యూబర్ అని చెప్పొచ్చు. ఏంటంటే తను గతంలో కూడా కొన్ని వార్తలలో నిలిచాడు. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ద్వారా మళ్ళీ కూడా వార్తలలో నిలిచాడు. దీని మీద సజ్జనర్ గారే ఖచ్చితంగా ఈయన అరెస్ట్ ఉంటుందని చెప్పి కూడా స్పందించడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గతంలో చూసినట్టయితే లోకల్ బాయ్ నాని ఒక చేపలు పట్టే అతను చేపలు పట్టుకుంటూ ఈ మంచి యూట్యూబ్స్ చేసుకుంటూ అంత బాగానే ఉంది. కాకపోతే మధ్యలో వీళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కొంచెం అంటే డబ్బు ఇంకొంచెం వస్తుంది కదన్న ఒక ఆశకి వెళ్ళి ఇలాంటి వాటికి అంటే ఊహ తెలియకుండా చేసిన ఒక పరిణామాలు ఇప్పుడు వాళ్ళకి అరెస్ట్ వరకు వెళ్తుంది. లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో ఆయనను అరెస్ట్ చేస్తా అన్నారు. మరి ఏమైంది అనేది తెలియదు. ఇప్పుడు మాత్రం భయ్యా సన్నీ యాదవ్ మాత్రం అరెస్ట్ ఖచ్చితం అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు వ్లాగర్స్ యాక్చువల్గా ముందు బ్లాగ్ ఉండేది, ఇప్పుడు బ్లాగర్ అన్నారు, రకరకాల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఏదో అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు అల్టిమేట్గా ఎవరైనా సరే మనీ సంపాదన కోసమే ఏ రంగంలోకైనా దిగుతారు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఎట్లా ఉంటుందంటమ్మా, సార్ ఒక్క ఛాన్స్ అని. ఎందుకు ఒక్క ఛాన్స్ సార్, ఫ్రీగా చేస్తాను సార్, తర్వాత కంటిన్యూగా ఫ్రీగా చేస్తారేమో చూడండి. అంటే ఎంత ఇమేజ్, ఎంత మంచి నటుడు అనిపించుకుంటే అంత కాల్ షీట్స్, ఆ రేటు, ఆ డిమాండ్, పర్ డేకి ఎంత కాల్ షీట్ అని పెట్టుకోవడం, తద్వారా సంపాదించుకొని కొంత ఇమేజ్ ఉన్నంత వరకు సంపాదించి తర్వాత ఎవరైనా అల్టిమేట్ డబ్బే. నాకు ప్యాషన్ అండి సినిమాలో చేయాలని చాలా చెప్తారు. అవన్నీ కూడా పైసా ఇవ్వమంటే రమ్మనండి, ఎంతమంది ఇండస్ట్రీలోకి వస్తారు చూస్తారు కదా. సింపుల్ లాజిక్. అంటే అలాగని తప్పు పట్టే ఉద్దేశం కాదు. సో ఇక్కడ కూడా ముందు ఇలా అయిన తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అయ్యిందో మనిషికి ఆశకి అంత ఉండదు. సో తద్వారా చాలామంది ఈ ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళకి కూడా యాప్స్ వస్తుంటాయి. ఎలాంటి యాప్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ యాప్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ ఇది డౌన్లోడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ప్రాబ్లమేటిక్ ఇంటర్ విద్యార్థులకు, అలాగే 10th క్లాస్ విద్యార్థులకు మీకు నచ్చిన లెక్క ఇందులో చూసుకోవచ్చు. మీరు టైప్ చేస్తే చాలా లెక్క ఎక్స్ప్లెనేషన్తో పాటు వస్తుంది. ఒక డాక్టర్స్ యాప్ ఉంది, మీరు పలానా డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రీట్మెంట్, దానికి మందులే వాడాలి, అట్లాంటి ఇప్పుడు కొన్ని ల్యాక్స్లో ఉన్న యాప్స్, ల్యాక్స్లో. సో పనిగా బెట్టింగ్లు వస్తున్నాయి. ఇక్కడ మేబీ ఇన్ఫ్లుయెన్స్కి స్టార్టింగ్లో తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకు? ఏముంది, ఇప్పుడు రేసెస్ ఉన్నాయి. రేసు ఒక స్టేట్లో నేరం కాదు, ఇంకో స్టేట్లో నేరం. తెలుసా మీకు విషయం? ఈవెన్ యారెక్ కూడా, మద్యం కూడా ఒక స్టేట్లో తప్పు లేదు, ఒక స్టేట్లో తప్పు. ఇంకా వ్యభిచారం అంటారా, కొన్ని దేశాల్లో లీగల్. అలాగా ఇక్కడ కొన్ని ఉండేసరికి సరే మొదట్లో సజ్జనార్ గారు కూడా కొన్నిసార్లు మీరు అన్నట్టు నానికి క్లాస్ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. ఈవెన్ ఫోన్ చేసి మరి మాట్లాడారు అప్పట్లో. సరే అని ఆయన అప్పుడు తెలియక, ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదమ్మా, బెట్టింగ్ యాప్స్ అని. ఇప్పుడు ఐపీఎల్ ఉందమ్మా, ఐపీఎల్ మీద ఎన్ని బెట్టింగ్లు నడుస్తున్నాయి తెలుసా? దానికి యాప్లు లేవు, వాట్సాప్ గ్రూపుల ద్వారా నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు బెట్టింగ్ యాప్లకి. సో అట్లాంటి నేపథ్యంలో ఇవి కూడా ఏముంది, ఇప్పుడు సిగరెట్ ఉందమ్మా, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. మరి తప్పు కదా, ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ఆడికి బిజినెస్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే, అది తాగొద్దురా పోతారని దాన్ని రాసింది కూడా ప్రభుత్వమే. అసలు అది బయటికి రాకుండా ఉండేలాగా చేయొచ్చు కదా. ఇలాంటి లాజిక్ల మీదే మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్నించారో ఇలాంటి లాజిక్ మీద ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడతారు. సరే ఏం కాదులే చేద్దాం, ఎవడిష్టం వాడు ఇందులో కూరుకున్నాడు డబ్బున్నాడు ఎంజాయ్ చేస్తాడు, లేకపోతే ఎవడు తీసుకోవట్లే, మనకైతే పైసలు వస్తున్నాయి కదా నేను చెప్పడం వల్ల అని చేస్తారు. ఇక్కడ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డబ్బున్న వాళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ ఆడాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకి లైవ్ లోనే ఆడుకుంటారు, ఫోన్ లో ఆడాల్సిన అవసరం లేదు కదా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు మీద ఆశతోని ఈ యాప్లలో డబ్బులు పెట్టి ఏదో కొంత వస్తుంది అని చెప్పేసి వీళ్ళు పెడుతున్నారు. 10 రూపాయలు 100 రూపాయలు వస్తుందని. అరే పోతే 1000 కానీ వస్తే 10,000 రా, రేపిట్రా, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ మధ్యన అది డ్రీమ్ 11 కూడా అట్లాగే ఇంచుమించు, ఏ బ్యాటర్ మ్యాన్ పెట్టాలి, ఏ బౌలర్ పెట్టాలి, ఏ టిప్ పెట్టాలి, బాల్ టు బాల్ పెట్టి చాలా జరిగాయి అవి. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు, డ్రీమ్ 11 కూడా ఆ మధ్యన తెగ చాలా మంది పెట్టేవారు డబ్బులు. సో అట్లాగా కొన్ని యాప్లకి వాళ్ళు తెలియకుండా పెట్టారు. అయితే మీరు అన్నట్టు లోకల్ నానికి ఎప్పుడైతే ఇదే సిపి కమిషనర్గా ఒకప్పుడు కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారు క్లాస్ స్పీకర్ అది అంత అయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్రెడీ ఒకటి చెప్పారంటే అది తప్పు ఇలాంటివి చేయడం వల్ల. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు ఫోన్ చేయండి ఎవరికైనా, ఏమొస్తుంది,
ఇట్లా ఉన్నారు మోసగాళ్ళు, మోసపోకండి, పలానా కాల్స్ ఉంటాయి, సైబర్ క్రైమ్ సంబంధించి యాప్స్ ఇలాగ ఉన్నాయి, కాల్స్ ఇలాగ ఉన్నాయి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు రకరకాలుగా. ఈ మధ్యకాలం కొత్తగా ఏంటంటే, ఏమండి మీ క్రెడిట్ కార్డు మీద ఒకడు గీకుతున్నాడు, ఇది మీరేనా కాదా, మీ ఈ నెంబరా కాదా చెప్పండి, మాకు వచ్చింది, ఎవడో ఫ్రాడ్ లాగా ఉందని చెప్తాడు. వీడే ఫ్రాడ్. మళ్ళీ అవసరమైతే మీరు ఢిల్లీ పోలీస్ లైన్లో కలుపుతాను, మీరు వెయిట్ చేయండి అని అంటాడు. ఇట్లా కూడా జరిగింది మొన్న ఒక మా మిత్రుడి కోరికి. అంటే ఇట్లా రకరకాల క్రైమ్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సో అందుకు సజ్జనార్ గారు దీనిపై సెమినార్లు నిర్వహించడం, క్లాస్ పీకడం జరుగుతుంది. మీరు అన్నట్టు లోకల్ నాడికి కూడా హెచ్చరించి మరీ వదిలేశారు. మళ్ళీ ఇంకో జ్ఞానం అవ్వాలిగా, ఆయనకి రావాలిగా. అరే ఆల్రెడీ సార్ చెప్పాడు, సజ్జనార్ సారు ఇక్కడ ఏదైతే మళ్ళీ తేడా అయితే తొక్క తీసేస్తాడు అని తెలిసినా కూడా మళ్ళీ నాకు పైసలు వస్తున్నాయి, ఏం కాదులే, మహా అయితే అరెస్ట్ అవుతాం, 2 రోజుల తర్వాత 4 రోజులు 5 రోజులు బెయిల్ మీద వచ్చేస్తాం అనుకుని చేశాడా, లేదంటే నాకు తెలియదండి అని చెప్పి చేశాడో తెలియదంటే పోలీసులు నమ్మేస్తాయి. ఎలా నువ్వు ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్గా ఉండి నువ్వు 4 విషయాలు నీకు తెలియకుండా అంటే నేను ఎలా నమ్ముతా? డిపార్ట్మెంట్ వాడు వాదన ఇదే కదా. సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేశారని ఇందాక ఇక్కడ యాప్ న్యూస్లో ఎక్కడో చూశాను. అదే ఇప్పుడు ఫస్ట్ వాడికి అలా జరిగింది, తప్పు రాని క్లాస్ పీకారు, నువ్వు మళ్ళీ అలాగే వెళ్తారంటే ఎలాగా? ఇప్పుడు రాంగ్ రూట్లో ఒకటి వెళ్తున్నాడు, పోలీస్ అని పట్టుకున్నాడు, ఫైన్ రాస్తున్నాడు, అడే అమ్మ వాళ్ళు పట్టుకున్నారా అని చెప్పి ఈడు ఆగాలి కదా. ఈడు కూడా మళ్ళీ అదే రాంగ్ రూట్లో వెళ్ళి నాకు తెలియదు సార్, ఇక్కడ బోర్డు లేదు సార్, ఇక్కడ రాంగ్ రూట్ అని, అందుకే వచ్చానంటే ఎలాగా? కరెక్ట్ కాదు కదా. సో అట్లాంటి సందర్భాల్లో వీళ్ళకి చేయడం అల్టిమేట్గా మనీ, ఇన్ఫ్లుయెన్స్, ఇవాళ రేపు నేము ఫేమ్ సంపాదించుకునేది కూడా నేను దగ్గర ఫస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను, సినిమాలో కూడా ఒక్క ఛాన్స్ అని వెళ్తారు, తర్వాత ఏమవుద్ది, నేము ఫేమ్ వస్తుంది, ఇన్కమ్ పెంచుతారు, డైలీ కాల్ షీట్ రేట్ పెంచుతారు, ఇంకా అదైతే యాడ్స్ రెవెన్యూ వస్తుంది, యాడ్స్ ద్వారా అప్పుడు ఏం వేస్తారు? సచిన్ టెండూల్కర్ ఉన్నారమ్మా, నిజంగా గాడ్ ఆఫ్ ది క్రికెట్ అని ఎందుకు అంటాడంటే ఆయన ఈ రోజుకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్కి కానీ యాడ్స్ చేయను అనేసాడు ఆయన. దట్ ఈజ్ సచిన్ టెండూల్కర్. అలాగే చాలామంది, రాహుల్ ద్రావిడ్, ఒక సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ధోని గారు చేశారు. అక్కడ వాళ్ళకేంటి, ఎంత సంపాదించుకుని ఎథిక్స్ ఉన్నాయి. ధోని గారికి అదేం లేదు, వస్తున్నాయి, దాంట్లో తప్పేముంది, యాడ్స్ కాకుండా ఆయన చేశాడు. ఆయన చాలామంది చేశారు, చాలామంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎవరు విజ్ఞత వాళ్ళది అక్కడ. సో అలాగా అంత పెద్ద స్టార్లు దైవంగా భావించే సూపర్ హీరోలే అలాగే చేస్తే వాళ్ళు ఫాలో అయ్యి ఇన్ఫ్లుయెన్స్గా మారిన వీళ్ళు వాళ్ళు చేసి మీరు చేసి తప్పేంటి ఫీల్ వస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంతమంది హీరోలే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు, క్రికెటర్సే కావచ్చు, ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి వీళ్ళందరికీ ఏంటంటే ఒక పక్కగా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఇంతమంది ఇంత పెద్ద పెద్ద నంబర్లోనే ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారి కూడా ఆలోచించరా, మేము పలానా యాడ్ చేస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే సార్, ఈ పాన్ మసాలా యాడ్స్ కూడా చేస్తున్నారు, పెద్ద పెద్ద యాడ్స్ చేస్తున్నారు. ఎంత అంటే బిగ్ స్టార్స్ సార్ వాళ్ళు, బాలీవుడ్ స్టార్స్ అందరూ ఉన్నారు. ఈ అసలు ఏంటి సార్ ఇది? ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే, అందుకేనమ్మా ఈ విషయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేవారు ఒక సూపర్ స్టార్ కాకుండా అంత మంచి ఇమేజ్ రావడానికి కారణం ఇదే. అసలు నాకు తెలిసి సౌత్లో ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ ప్రోడక్ట్కి యాడ్ చేసిన హీరో ఎవడైనా స్టార్ ఉన్నాడంటే దట్ ఈస్ ఫస్ట్ పవన్ కళ్యాణ్. నాకు తెలిసిన వరకు పెప్సీ యాడ్ చేసిన ఫస్ట్ ఆయనేనమ్మా కదా. అటువంటి వ్యక్తి పెప్సీలో కొన్ని రకాల పెస్టిసైడ్స్, పురుగు మందులు కలుపుతున్నారు, ఇంత పర్సంటేజ్ ఉంది, కంటెంట్ ఉంది అని తెలిస్తే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఉన్న అగ్రిమెంట్ కూడా 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు, అమౌంట్ రిటర్న్ ఇచ్చేసారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా సేమ్ అదే పాలసీని చేశారు, తెలియకుండా చేసేసి ఆ తర్వాత అది చేశాడు ఆయన. కానీ ఫస్ట్ అది దట్ క్రెడిట్ గోస్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మనం చెప్పుకొని తీరాలి. ఎవడమ్మా వద్దు అనుకుంటాడు పైసలు? అన్ని వేల కోట్లు సంపాదించిన ధోని గారే అలాంటి యాడ్లు చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి అప్పుడు ఏముంది, ఒక నార్మల్ ఒక లోకల్ ఏరియా లాంగ్వేజ్, ఒక దాన్ని ఏమంటారు, ఒక తెలుగు లాంగ్వేజ్కి ఉన్న హీరో సూపర్ స్టార్, అంతే. అది ఎంత గొప్ప విషయం. తర్వాత ఏది చేయలేదు ఆయన. ఇప్పుడు సోకాల్డ్ పేర్లు అనవసరం, మళ్ళీ ఫీల్ వస్తుందేమో కానీ ఎంతమంది స్టార్లు కొన్ని చేస్తున్నారు యాడ్లు, అందులో సగంకు పైగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ డోర్ తట్టినవేనంట. నేను చేయనండి, నన్ను చూసి దాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది ఎడిక్ట్ అయితే ఇది నాకు వస్తుంది, నేను చేయను అనేసాడంట. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అది చాలామంది చెప్పేది ఏంటంటే, నిజంగా ఆయన యాడ్స్ సినిమాలు చేసుకుంటే రాజకీయాల్లో కన్నా 3 ఇంతలు సంపాదిస్తాడు, 3 ఇంతలు. ఆయనకి అది లేదు.
ఈ ఒక్క విషయంలో మాత్రం మనం కొంచెం ఆ దృక్కోణంలో ఆలోచించాలి. సో ఓకే, మన టాపిక్ అటు వెళ్తుందేమో కానీ, సో మొత్తం మీద అంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ మీరంటే బాలీవుడ్ స్టార్స్ ఇలాగ అనుకోని చేస్తున్నా లేనిది పాన్ పరాగ్ తినంటారా, దాంట్లో అది ఉంది ఇది ఉంది అంటున్నాడు. మొన్న దాని మీద కూడా కేసు వచ్చింది తెలుసా, దాంట్లో కుంకుమ ఏం లేదంట, ఉట్టి ట్రాష్, జనాలను మభ్య పెట్టడానికే, అసలే ఇంకేవో వాడుతున్నారు. సో అది ఎవరు విజ్ఞత వాళ్ళది, ఎవరు మానవతా దృక్పథం వాళ్ళది. కాబట్టి మరి అంత పెద్ద పెద్ద వాళ్ళే మేధావులే అలాంటి యాడ్స్ చేస్తున్నా కానీ ఈ చిన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పేంటి అని ఉండొచ్చు. అది ఇప్పుడు పడుతుంది కదా, జలక్ పడుతుంది కదా. సజ్జనార్ గారు లాంటి వాళ్ళు కొరడా జలిపిస్తున్నారు కదా, చూద్దాం ఏమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.